హలో అండి, నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. హలో అండి, నేను డాక్టర్ వినయ్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటాను. సో ఇవాళ చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అంగం ముందర ఉన్న చర్మం తీయించుకోవడం మంచిదా లేకుంటే ఉంచుకోవడం మంచిదా, ఉంచడం వల్ల ఏం అడ్వాంటేజ్ ఉంది, తీయించుకోవడం వల్ల ఏం అడ్వాంటేజ్ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ నాకు వచ్చే 100 పేషెంట్లో 80% పేషెంట్స్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. తీయించుకోవడం కంపల్సరా, తీయించుకుంటే బెటరా, ఏ రకంగా బెనిఫిట్ ఉంటుంది. సో ఇక్కడ మనము మిగతా కంట్రీస్ అన్ని చూసుకుంటే కనుక ఇండియాలో మాత్రమే మనం ప్రాక్టీస్ చేయట్లేదు, ఎందుకంటే పుట్టిన వెంటనే చర్మం తీయడం అనేది. బట్ రిమైనింగ్ ఏ కంట్రీ తీసుకున్నా కానీ పుట్టిన తర్వాత ఇమీడియట్గా చర్మం అనేది తీయించేసుకుంటుంటారు. అందులో జ్యూస్ అనే కమ్యూనిటీలో చూసుకుంటే కనుక 8th డే తీయించుకోవడము, ఒకవేళ ముస్లిం కమ్యూనిటీ కనుక చూసుకుంటే 4 to 11 yearsలో తీయించుకోవడం, ఇట్లా ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్క ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది. బట్ మన ఇండియాలో అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే, ఇది మనం చేయించుకోవద్దు అనే అపోహలో ఇంకా చాలా మంది ఉన్నారు. బట్ అపోహ నుంచి బయటికి రండి, ఎందుకంటే చేయించుకోవడం వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ అనేది వాళ్ళు నేను చెప్తాను. సో చేయించుకోకపోతే ఏం అడ్వాంటేజ్ అంటే, ఓన్లీ వన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, లోపల ఉన్న గ్లాండ్స్ ఏదైతే ఉందో దానికి ఒక కవర్ లాగా, ఒక కవచం లాగా ఉండడం వల్ల ఎటువంటి చిన్న చిన్న ట్రామాస్ అయితే మెయిన్ అంగానికి దెబ్బ తగలకుండా ఉంటుంది. అదొక్క అడ్వాంటేజ్ తప్పిస్తే మిగతా ఏ రకమైన అడ్వాంటేజెస్ లేవు. ఎందుకు అంటే, ఆ చర్మం ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీనింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిన్నప్పుడు 5 years వరకు చర్మం వెనక్కిపోదు, మనం ప్రాక్టీస్ చేస్తుంటే చర్మం వెనక్కిపోతుంది. అట్లా కొన్ని రోజులు అయిన తర్వాత చర్మం టైట్ అయిపోయిందంటే లోపలంతా స్మెగ్మా ఫామ్ అయిపోయి లోపలనే దురదలు పెట్టడము, స్మెల్ రావడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో క్లీన్ చేసుకోవడానికి చర్మం వెనక్కి రాదు. అంతేకాకుండా యూరిన్ పోసినప్పుడు కొందరికి మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయింది అనుకోండి, మూత్రం పోసినప్పుడు ఒక బెలూన్ ఉబ్బినట్టుగా ఉబ్బుతుంది ముందల, దానివల్ల రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పిల్లలకు చూసుకుంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఫ్రీక్వెంట్ గా జ్వరము, చిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఎందుకు వస్తుందో అర్థం కాదు. బట్ మనం చర్మం వెనక్కి అని చూస్తే కనుక చర్మం వెనక్కి పోదు. పోకుండా ఏమవుతుందో ఆ యూరిన్ అనేది ఉబ్బిపోయి యూరిన్ అందులో స్టోర్ అయిపోవడము, డ్రిబుల్ అవ్వడము, నలుపుకుండా ఉండడము, దురదలు పెట్టడం, ఎప్పుడు ఇచ్చిన చెయ్యి అక్కడ పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. అది ఒక రకంగా నష్టమే మనకి. అంతేకాకుండా పెళ్ళయ్యే వయసుకు వచ్చిన తర్వాత ఇంటర్ కోర్స్ చేసే టైంకి అది స్కిన్ బాగా గట్టిగా టైట్గా అతుక్కొని టైట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇంటర్ కోర్స్ చేయడానికి రాదు. దీనివల్ల ఏమవుతుందంటే పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్ అవుతుంది. దీనివల్ల ఒక్కొక్కసారి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది, డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఆ పెయిన్ వల్ల నెక్స్ట్ టైం మళ్ళీ ఇంటర్ కోర్స్ చేయాలంటే భయంతో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లోకి వెళ్ళిపోతుంటారు. అంతేకాకుండా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు, ఆ పెయిన్ తోటి ఎప్పుడెప్పుడు ఎజెక్ట్ చేయాలన్న మైండ్తో ఉంటుంటారు అన్నట్టు, దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటుంటాం. సో ఈ సిమ్టమ్స్ అన్ని స్కిన్ ఉండడం వల్ల వచ్చే నష్టాలు. దీనికంటే ఎక్స్ట్రా నష్టాలు కనుక చెప్పుకుంటే కనుక, ఈ స్కిన్ ఉన్న వాళ్ళకి స్కిన్ లేని వాళ్ళకి కనుక స్టడీస్ కనుక కంపారిజన్ చేస్తే కనుక, స్కిన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆ చర్మము ఉండడం వల్ల లోపల ఒక రకమైన మాయిస్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే డ్రై అవ్వదు, ఎప్పుడు మాయిస్ట్గా ఉంటుంది. ఆ మాయిస్ట్ ఉండడం వల్ల మనం ఇంటర్ కోర్స్ చేసినప్పుడు అక్కడ చిన్న చిన్న మైనర్ ట్రామాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అక్కడ నుంచి కొన్ని రకాల బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కానీ స్ప్రెడ్ అయిపోవడము, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ రావడం అనేది జరుగుతుంటుంది. ఇందులో మోస్ట్ కామన్ చూసుకుంటే కనుక హెచ్ఎస్వి, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ కావచ్చు, లేదంటే సిఫిలిస్, గనేరియా, అండ్ మోస్ట్ కామన్ ఇప్పుడు ఈ టైంలో స్ప్రెడ్ అయ్యేది ఏంటంటే హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, అండ్ ఈవెన్ హెచ్ఐవి. సో ఇక్కడ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళని కనుక కంపారిజన్ చేస్తే చేయించుకున్న వాళ్ళకి ఈ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువనే, అది కూడా 80%. చేయించుకొని వాళ్ళకి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఇక్కడ చేయించుకోకుంటే చేయించుకున్న దానికి అంటే, అక్కడ ఉండే కొన్ని సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ అనేవి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ని అట్రాక్ట్ చేసే సెల్స్ అన్నట్టు. సో చర్మం ఉన్న వాళ్ళకి ఆ సెల్స్ కౌంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి అట్రాక్ట్ చేస్తాయి, దానివల్ల మనకు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో దీనికి మనం ఏం చేసామంటే, కొన్ని రకాల వ్యాక్సిన్స్ అనేవి వచ్చినాయి. ఆ వ్యాక్సిన్స్ అనేవి వేయడం వల్ల కొంచెం వరకు మనం హెచ్పివి కానీ హెచ్ఎస్వి కానీ ఇట్లాంటివి మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మగవాళ్ళు సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళకి హెచ్పివి అనే వైరస్ సోకే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళ పార్ట్నర్కి కూడా హెచ్పివి వైరస్ సోకే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇక్కడ నేను పార్ట్నర్కి హెచ్పివి సోకితే ఏమవుతుంది, మనం ఎందుకు ఆలోచించాలి అనుకుంటే కనుక, పార్ట్నర్కి కనుక హెచ్పివి వైరస్ సోకితే వాళ్ళకు కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో మోస్ట్ కామన్ గర్భసంచి ముఖద్వారం అంటారు కదా, సర్విక్స్ క్యాన్సర్ అంటారు, అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటాం. అంతేకాకుండా సర్వైకల్ కావచ్చు, యానల్ కెనాల్ కావచ్చు, లేకపోతే మగవాళ్ళలో వచ్చే పెనెల్ క్యాన్సర్స్ కావచ్చు, కొన్ని రకాల థ్రోట్ క్యాన్సర్స్ కావచ్చు, యానల్ క్యాన్సర్స్ కావచ్చు, రెక్టల్ క్యాన్సర్స్ కానీ, ఇట్లాంటి చాలా రకాల క్యాన్సర్స్ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే హెచ్పివి అన్నట్టు. సో మనం సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల
ఈ హెచ్పివి సోకే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అంతేకాకుండా దీనికి మనం ఒక వ్యాక్సినేషన్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ వ్యాక్సినేషన్ గురించి డాక్టర్ వినయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇట్లా ఎవరికైనా కనుక సర్కంసిషన్ చేయించుకోవాలనుకుంటే కనుక నేను కానీ డాక్టర్ వినయ్ కానీ ఇక్కడే ఉంటారు. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. మనం ఏంటంటే హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి తెలుసుకుందాం. హెచ్పివి అంటే దాన్ని కొంచెం ఎలాబరేట్ చేయాలంటే ఏంటంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటాం. ఇది ఏంటంటే ఒక రకమైన వైరస్. ఎక్కువ శాతం ఏంటంటే మనకి చిన్న చిన్న బొడబల్లాగా మగవాళ్ళకి ఏంటంటే అంగం మీద ముందు చర్మం మీద వస్తుంటాయి, లేదు అంటే యానల్ రీజియన్లో కూడా రావచ్చు, ఏంటంటే వాట్స్ అంటాం. అదే ఫీమేల్స్ అనుకోండి మనకి జనాంగాల ద్వారా కూడా అక్కడ కూడా వస్తుంటాయి. ఇవి ఎందుకు ప్రాబ్లము అంటే ఫ్యూచర్లో ఎక్కువ శాతం ఇవి మెజారిటీ ఏంటంటే మనకి క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫీమేల్స్లో తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ సార్ చెప్పినట్టు అవి ఏంటంటే అది కూడా మనకి ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ అనమాట. అండ్ మగవారిలో కూడా ఏంటంటే పెనైల్కి సంబంధించిన క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మనకేంటంటే ఇప్పుడు రీసెంట్గా మనకి వ్యాక్సినేషన్ అవైలబుల్ వచ్చింది. అది కూడా మనకి వ్యాక్సినేషన్ తీసుకుంటే మనకి ఫర్దర్గా ఆ క్యాన్సర్ రావడానికి ఆస్కారం చాలా తక్కువ. మగవాళ్ళలో ఏంటంటే మనము 9 నుంచి 15 సంవత్సరాల వాళ్ళకి ఏంటంటే 2 డోసులు సరిపోతాయి. అలాగే 15 నుంచి 45 ఇయర్స్ లేదంటే 50 ఇయర్స్ పీపుల్లో తీసుకుంటే వాళ్ళకి మనము 3 డోసులు ఇవ్వాలన్నమాట. 9 నుంచి 15 సంవత్సరాల వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ డోస్ ఈ రోజు ఇస్తే మనం సెకండ్ డోస్ ఎప్పుడు అంటే ఒక 6 నెలల తర్వాత కానీ లేదంటే ఒక సంవత్సరం తర్వాత కూడా తీసుకోవచ్చు. అదే 15 నుంచి 45, 50 సంవత్సరాల వాళ్ళకి మనం ఖచ్చితంగా 3 డోసులు తీసుకోవాలి. ఈ రోజు ఫస్ట్ డోస్ తీసుకుంటే మనం సెకండ్ డోస్ మళ్ళీ ఒక 2 మంత్స్ తర్వాత అండ్ థర్డ్ డోస్ ఒక 6 మంత్స్ తర్వాత తీసుకుంటే మనకి కంప్లీట్ వ్యాక్సినేషన్ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫర్దర్గా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అన్నమాట. సో ఇందులో చూసుకుంటే వ్యాక్సినేషన్లో కూడా 2-3 రకాల వ్యాక్సినేషన్లు ఉన్నాయి. చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు ఏ వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పేసి. సో వ్యాక్సినేషన్లో ఏంటంటే మెయిన్గా హెచ్పివి అనేది చాలా వేరియంట్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇందులో మెయిన్ వేరియంట్ ఏదైతే ఉందో 16, 18 అనేది ఏదైతే ఉందో ఇవి మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కానీ లేకుంటే మిగతా రకాల క్యాన్సర్స్ రావడానికి కారణాలు అయితే. సో 16, 18 ఉన్న వ్యాక్సిన్ వేయించుకోవాలి. అయితే ఇక్కడ కూడా మనకు 4 వ్యాక్సిన్ అంటే 4 స్ట్రెయిన్ల కోసం ఉంటుంది, 9 స్ట్రెయిన్ల కోసం ఉంటుంది. ఇట్లా 2-3 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. అందులో 6, 11, 16, 18, 35, 38 అని ఒక 9 రకాల వేరియంట్స్కి కూడా వ్యాక్సిన్స్ వచ్చినాయి గార్డాసిల్ అనే కంపెనీ నుంచి కూడా. సో అది 9 రకాల వేరియంట్స్ని అది కవర్ చేస్తుంది అన్నట్టు. సో ఇట్లా మనం 9 రకాల వేరియంట్స్ని కవర్ చేసే వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సర్వవ్యాక్ అనే వచ్చిన తక్కువ కంపెనీలో చూసుకుంటే కనుక 4 వ్యాక్సిన్లు అంటే 4 వేరియంట్స్కి వచ్చిన వ్యాక్సిన్ ఉంది. ఓన్లీ 16, 18కి కూడా ఒకటి ఉంది. కాబట్టి సో ఇదంతా డిపెండ్ అయిందంటే మన యొక్క ఎక్స్పోజర్ను బట్టి మనం వేయించుకోవడం అనేది జరుగుతుంది. సో ఏ వ్యాక్సిన్ వేయించుకున్నా కానీ 16, 18 ఉండేటట్టుగా చూసుకోవాలి. సో మనకు ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఎక్స్క్లూజివ్గా మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంది. ఎవరికన్నా ఈ హెచ్పివి మీద కానీ లేకపోతే వ్యాక్సినేషన్ మీద కానీ లేకపోతే ఈవెన్ సర్కంసిషన్ చేయించుకోవాలనుకుంటే కనుక తప్పకుండా నేను కానీ డాక్టర్ వినయ్ కానీ అవైలబుల్ ఉంటారు. మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.